ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి తరచూ వినిపించే మాట వయసు పెరిగినా పనిచేసే వేగం మాత్రం తగ్గదు. 76 ఏండ్ల వయసులోనూ ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ షెడ్యూల్తో పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటి? చంద్రబాబు ప్రత్యేకమైన ఖరీదైన డైట్ను కాదు, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని ఎక్కువగా నమ్ముతారు. సాధారణంగా ఉదయం 4 నుంచి 4:30 మధ్య నిద్రలేచి రోజును ప్రారంభించడం ఆయన అలవాటు. వ్యాయామం, యోగా, ధ్యానం, నడక వంటి ఫిట్నెస్ అలవాట్లను చాలా ఏళ్లుగా పాటిస్తున్నారు. ఆహారం విషయంలోనూ మితాహారానికే ప్రాధాన్యమిస్తారు. ఉదయం పండ్లు, రాగిజావ వంటి పోషక ఆహారం తీసుకోవడం, మధ్యాహ్నం రాత్రి అన్నం తగ్గించి కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, అలాగే చపాతీలు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం ఆయన డైట్లో భాగంగా చెప్తారు. ఇటీవల ప్రోటీన్కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ చేపలు, గుడ్లు, చికెన్ వంటి ఆహారాలను తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం, నూనె, ఉప్పు, చక్కెర వినియోగాన్ని నియంత్రించడం, తగినంత నీరు, కొబ్బరి నీళ్లు తాగడం వంటి అలవాట్లను కూడా పాటిస్తారు. బతకడానికి తింటాను, తినడానికి బతకను అనే ఆయన వ్యాఖ్య ఆయన ఆహార తత్వానికి ప్రతిబింబిస్తుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒకరి ఆహార విధానాన్ని మరొకరు అలాగే అనుసరించడం సరైనది కాదు. వయసు, ఆరోగ్యం, శారీరక అవసరాలకు అనుగుణంగా వైద్యుల లేదా పోషక ఆహార నిపుణుల సలహాతోనే డైట్ను ఎంచుకోవాలి. మొత్తానికి చంద్రబాబు గారి ఫిట్నెస్లో అసలు రహస్యం ఖరీదైన ఆహారంలో కాదు, మిత ఆహారం, యోగా, వ్యాయామం, సమయపాలన, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిలోనే ఉందని చెప్పుకోవచ్చు.